దేవుని గురించి వినబడినది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దమేనా. నిన్న మనం శనివారం కొంత మనం చెప్పుకున్నాం. దేవుని గురించి వినబడినది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దమేనా. మనకి దేవుని సంకల్పం తెలుసు. దేవుని గురించి పూర్తిగా తెలియదు. యేసు కొరకు మనకు తెలుసు, కానీ దేవుడు ఎంత శక్తిమంతుడో, ఆయనకి ఎంత పవర్ ఉందో, ఆయనంటే ఆయన ఎలా ఉంటారు, ఆయన గురించినటువంటి శక్తి సామర్థ్యాలు పరిపూర్ణంగా మనం తెలుసుకోలేదు. సృష్టిలో ఉన్నటువంటి ఎన్నో మహాశక్తులు అవే దేవుని శక్తి స్వరూపాలు అనుకుంటాం. పంచభూతాలు, గాలికున్న శక్తి, నీరుకున్న శక్తి, వేడికున్న శక్తి, మరి నేలకున్నటువంటి శక్తి, ఇదంతా మనం చూస్తూ ఇవి ఆయన శక్తి సామర్థ్యాలు అని మనం అనుకుంటుంటాం. ఒక సూర్యుని చూడగానే అబ్బా ఏంటి దేవునికి ఎంత శక్తి ఉంది. ఒక గాలి, ఆ గాలి తుఫాను వచ్చినప్పుడు ఆ గాలిని బట్టి అనుకుంటాం దేవుడు కలిగించిన గాలికి ఎంత శక్తి ఉంది అని. అలాగే నీరు, ఆ నీటిలో మానవులందరినీ చంపేస్తున్నప్పుడు, వరదలుగా, సునామీగా, తుఫానులుగా అవి వచ్చినప్పుడు, అవి మనుషులపైకి వచ్చినప్పుడు ఆ నీటి యొక్క శక్తి సామర్థ్యాలు చూసి మనం అనుకుంటాం దేవుడు ఎంత శక్తివంతుడు. అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి ఎన్నో, అందులో ఒక విద్యుత్ శక్తి చూడనివ్వండి, అదేమనుకుంటామంటే ఎంత పవరు, ఈ మహాశక్తి, ఇంత పవరు దేవుడు ఈ సృష్టిలో పుట్టించాడంటే ఆయనకి ఎంత పవర్ ఉందో అని మనం దేవుని గురించి ఆలోచిస్తుంటే, వీటన్నిటినీ చూసి ఈ పవరే, ఈ శక్తే గొప్పది అని మనం అనుకుంటూ ఉంటాం. పిల్లరా, లోకం వీటిని చూసే ఇదే శక్తి దేవునిది, ఇది చాలా గొప్ప శక్తి, ఇవి మహాశక్తులు అని మనం అంటుంటాం. కానీ మనమన్నది దేవుడు అనలేదు. మనం అనుకుంటున్నది దేవుడు ఒక్క మాటతో కొట్టిపడేశాడు. అదే నేను చదివాం యోబు గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనంలో. ఆయన కార్యములలో ఈ గాలి, నీరు, వేడి, ఆకాశము, నేల, ఈ పంచభూతాలలో ఉన్నటువంటి శక్తులు, ఈ ప్రకృతిని అంతటినీ మనం చూసి దేవుని శక్తి ఇదే, దేవుని శక్తి ఇలాగే ఉంటుంది అని అనుకుంటుంటే ఆయన అంటున్నారు ఇవి స్వల్పములు. మీరు అసలు నా శక్తి ఏం చూశారు? నేనంటే ఏంటో, అసలు నా శక్తి అంటే ఏంటో మీరెక్కడ చూశారు? మీకెప్పుడు చూపించాను? ఎర్ర సముద్రము పాయలైతే మీరు అనుకుంటున్నారు బాబోయ్ సముద్రాన్ని పాయలు చేసే శక్తి అబ్బా దేవుడికి ఎంత గొప్పది
దేవునిది ఎంత శక్తి అని మీరు అనుకుంటుంటే ఆయన అంటున్నారు, ఇవి నేను చేసిన కార్యములలో ఇవి స్వల్పములు, ఇవి చాలా చిన్నవి. మీరు చూస్తున్నటువంటి ఈ శక్తి చాలా చిన్నది. అసలు సిసలైనటువంటి నా శక్తి గుసగుసలే గొప్పవనుకుంటున్నారు, స్వల్పమైనదే గొప్ప శక్తి అని మీరు అనుకుంటున్నారు. ఇంతేనా దేవుని శక్తి? దేవుని శక్తి సామర్థ్యాలంటే నింగి నేల నీరు నిప్పు గాలేనా? దేవుని యొక్క శక్తి సామర్థ్యాలంటే 84 లక్షల జీవరాశులేనా? మహావృక్షాలేనా? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శబ్దాలేనా? ఒక ఉరుముల శబ్దము, మెరుపుల శబ్దము, ఇవన్నీ మానవుడు చూసి అనుకుంటున్నాడు ఇవి దేవుని మహాశక్తి అని మనం అనుకుంటున్నాం. ఆయన అంటున్నారు, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. అంటే అసలు సిసలైనటువంటి శక్తి ఎలా ఉంటుంది? నిజంగా ఆయన ఒకవేళ ఆయన శక్తి సామర్థ్యాలు చూపిస్తే మానవుడు అసలు తట్టుకోగలడా? చిన్న గాలి ఆ శక్తికి, ఆ మహా పెనుగాలికి మానవుడు భయపడిపోయి 200 కిలోమీటర్లు, 250 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు, అబ్బాబ్బాబ్బాబ్బా గాలి వేగం పెంచేసరికి మానవుడు తట్టుకోలేకపోతున్నాడు. 200, 300, 350 గాలి వేగానికి మానవుడు తట్టుకోలేక అయ్యబాబో దేవుడు అంటున్నాడు. ఈ ప్రకృతిలో రీసెంట్గా ఆ కరోనా రాగానే అయ్యబాబోయ్ తెగులు, ఆ తెగులు నువ్వు అనుకుంటున్నావు బాబోయ్ భయంకరమైనటువంటి తెగులు, గొప్ప తెగులు అనుకుంటున్నావు నువ్వు. ఆయన అంటున్నారు, ఫరో దగ్గర చూపించినటువంటి ఆ 10 అవి మీరేవో పెద్ద గొప్పవి అనుకుంటున్నారు కదా మీరు, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయన శక్తి నువ్వెక్కడ చూసావు? చిన్నదే చూసావు. నీ దగ్గర చూపించినవని చాలా చిన్నవి, కానీ నీకవి పెద్దవి, ఆయనకి స్వల్పములు. ప్రియులారా, ఈ భూమి మీద ఉన్నటువంటి అగ్ని, ఈ అగ్నిని చూస్తే ఎన్నో ఎన్నో మరి ఎకరాల ఎడార్లు, మరి అనేకమైనటువంటి మరి ఎన్నో చెట్లతో ఉన్నటువంటి అరణ్యాలు తగలబడిపోతుండేటప్పుడు బాబోయ్ ఏంటిది అనిపిస్తుంది. లావా రోడ్డు మీదకి వచ్చింది అనుకోండి, ఇంకా భయపడిపోతాం, ఇలా ఉందేటని. ప్రియులారా, ఇవి స్వల్పములు. సొదొమ గొమొర్రా మీద కురిపించినటువంటి అగ్నిగంధకాలు, ఆ రోజు కురిసినటువంటి అగ్నిగంధకాలకు సొదొమ గొమొర్రా పట్టణాలలోని మరి మొలకలు కలిగినటువంటి ఈ నేల కూడా మొలవకుండా నేటికి కూడానండి అది భయంకరమైనటువంటి నేలగా ఉంది. అక్కడ మొక్క కూడా మొలవదట. అలాంటి సొదొమ గొమొర్రా మీదకి పంపించినటువంటి అవి మీరేమనుకుంటున్నారంటే దేవుడి దగ్గర ఎంత శక్తి ఉంది, అయ్య బాబు ఏటా అసలు అవి అని మనం ఆశ్చర్యపోతుంటాం. అవే గొప్పగా చెప్పుకుంటాం. పైనుండి అగ్నిగంధకాలు కురుస్తుంటే ఆ రోజు చూసినటువంటి ఆనాటి ప్రజలకు ఏమనుకుంటారంటే
దేవుని శక్తి ముందు మనం నిలబడలేము. ఆయన అగ్ని గంధకాలు కానీ కురిపించాడు అంటే ఆ శక్తికి మనం మాడిపోతాం. ఇది ఖచ్చితంగా ఇది దేవుని శక్తే అనుకుంటే ఆయన అంటున్నారు అది పరిపూర్ణమైన శక్తి కాదు, అది స్వల్పములు. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, అవి స్వల్పములట. ఇంకా అగ్నిగంధకాలు కురిపిస్తే ఎలా ఉంటుంది? ఈ భూమంతటని పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ కూడా ఈ ఆకాశం అంతా కూడా గంధకాలు భయంకరమైనటువంటి మంటలతో పేలి 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 కరిగిపోతుంటే మొత్తం ఆకాశములు రగులుకుంటే యావత్తు ప్రపంచం అనుకుంటుంది బాబోయ్ అని. ఆయన అంటున్నాడు ఇవి స్వల్పములు. అంటే దేవుని శక్తి ఇంకెలా ఉంటుంది? ఈ ఆకాశం అంతా రగులుకొని తగలబడిపోతుంటేనే ఇవి చాలా స్వల్పములు. ఏం చూసావు నువ్వు? ఇక్కడ అగ్ని, ఇక్కడ కాలిపోతున్నటువంటిది, ఇది మంటలు. ఏం చూసావు నువ్వు? ఇది చాలా చిన్నది నీకు చూపించాను. అగ్గిపుల్లతో ఇలా వెలిగించి మనం పట్టుకున్నప్పుడు ఏమనుకుంటాం? చిన్న మంట. గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు పెద్ద మంట. ఆ తర్వాత కర్రలు ముట్టిస్తే అది ఇంకా పెద్ద మంట. ఇల్లులు తగలబడిపోతుంటే అది ఇంకా పెద్ద మంట. ఊర్లు కాలిపోతుంటే అది ఇంకా పెద్ద మంట. అరణ్యాలే తగలబడిపోతుంటే బాబోయ్ అంటారు. ఆయనకి ఎలా ఉంటుందంటే అగ్గిపుల్ల గీసినట్టు ఉంటుంది. జస్ట్ నా దృష్టిలో స్వల్పములు. ప్రిల్లరా, దేవుని శక్తి ఎవరు చూశారు? దేవునికి ఎంత శక్తి ఉందో ఆయన నీకు పరిపూర్ణంగా ఆయన వివరించాడా, చెప్పాడా? అంత మహాశక్తివంతుడైనటువంటి దేవుడు ఆయన్ని ఈరోజు సరిగ్గా సమాజం అర్థం చేసుకోలేకపోయింది. దేవుడంటే ఎంత గొప్పవాడో, ఎంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మనం డైరెక్ట్గా చూస్తే మనం ఆశ్చర్యపోతాం అన్నమాట. నిజమండి, ఇవి స్వల్పములు అన్నాడు. నేను కలిగించినటువంటి లోకము చాలా చిన్నది. ఇంత పెద్ద ఆకాశముతో కూడినటువంటి, ఇన్ని గ్రహాలతో కూడినటువంటి ఈ లోకము చిన్నదా? స్వల్పములు. ఆయన చేసిన ఈ లోకమే స్వల్పమైతే పరలోకం ఎలా ఉంటుంది? పరలోకం స్వల్పమైనది చూసి లోకము చాలా పెద్దది అనుకుంటే పరలోకం అసలు ఎలా చేసి ఉంటాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. అది ఎంత గొప్ప లోకమో, అది ఎంత పెద్ద లోకమో. దేవుడు ఈ సృష్టిని గురించి ఆయన అంటున్నాడు, ఈ సృష్టిలో ఉన్నవన్నీ నా అదృశ్య లక్షణాలు. ఒరిజినల్ చూడలేదు నువ్వు, ఒరిజినల్ మీరు ఇంకా చూడలేదు. చూసారా మీరు? ఏం చూసారండి మీరు? రామపత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు ఏమని రాయించాడు ఎన్నో సంవత్సరాలుగా మనం చదువుకున్నాం. ఆయన అంటున్నారు, ఆయన అదృశ్య లక్షణములు అనగా అదృశ్య లక్షణములు. ఇవి అదృశ్య లక్షణములు. నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను నువ్వు ఆలోచించు. ఇది అదృశ్యమైనది. దృశ్యమైనది ఎలా ఉంటది?
అదృశ్యమైనదే ఇలా ఉంటే దృశ్యమైనది ఎలా ఉంటుంది? ఆలోచించండి. అదృశ్య లక్షణములు, కనిపించని లక్షణాలు ఇవి. కనిపించే లక్షణం చూస్తావా? స్వర్గంలోకి వచ్చిన తర్వాత చూస్తావు నన్ను? అదృశ్య లక్షణాలకై మీరు అనుకుంటున్నారు బాబోయ్ అని, కానీ నేను అంటున్నాను ఇవి స్వల్పములు. ఇవి చాలా చిన్నవి చేశాను. మీ పిల్లలకు చిన్న కారు ఇచ్చినట్టుగా మీకు నేను చిన్నవి చేసి పడేశాను. ఇది శాశ్వతమైనది కాదు గనక, ఇది ముగించేస్తాను గనక, దీన్ని కాల్చేస్తాను గనక, ఇది క్లోజ్ చేసేస్తాను గనక, ఇక్కడ మీకు నా గురించి చూపించినవి అదృశ్య లక్షణాలు చూపించాను. నా అసలు లక్షణం చూడాలనుకుంటే మీ కన్ను సరిపోతుందా? చెవి వినగలదా? నోరు మాట్లాడగలదా? ఏం మాట్లాడగలరు మీరు? ఏం చూడగలరు? పిల్లరా, ఈ లోకంలో దేవుడు సృష్టించినవన్నీ నా అదృశ్య లక్షణాలు అన్నాడు. కనిపించని లక్షణాలు ఎలా ఉంటే కనిపించే ఆయన లక్షణం ఎలా ఉంటుంది చెప్పండి? ఆకాశ మహాకాశములు సైతము పటజాలని ఆ మహా విశ్వరూపము కంటే ఒక మహా పెద్ద రూపము, అది చూస్తే భయపడిపోతామండి. ఆయన రూపము దగ్గర ఈ లోకము చిన్నది. ఈ లోకము ఆయనకు సరిపోదు. ఇవి మీకు చాలా చిన్నవి చూపించాను. చిన్నవి. ఈ చిన్నవి చూసి పెద్దవి అనుకుంటున్నావు. ఈ చిన్నవి చూసి ఇదే నా శక్తి అనుకుంటున్నావు. లేదు. గుసగుస శబ్దము, గుసగుస శబ్దము నా గురించి మీకు వినపడుతున్నది. గుసగుస శబ్దము. అందుకే యోబు గారు ఆయన కరెక్ట్గా మాట్లాడారు. ఆయన గురించి మనకు వినబడుతున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. మీకు అర్థం లేదా? దేవుడంటే ఎలా ఉంటాడండి? ఆయన ఒరిజినల్గా అసలు ఆయన శక్తి ఎలా ఉంటుందండి? అది వీళ్ళరా, ఇది చాలా చిన్నదని నీకు అర్థమైపోతే ఆయన్ని ఖచ్చితంగా చూడాలి, ఆయన దర్శించాలనుకుంటావు. అది అసలు సిసలైనటువంటి దేవుడు ఉన్నటువంటి ఆ దేవుణ్ణి దర్శించడానికి రా నువ్వు. ఆ దేవుణ్ణి ఆ రోజు అక్కడ చూడడానికి రా. ఆయన పరిపూర్ణ శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి చూడండి. బైబిల్లో ఏమని రాశాడు? యోబు గ్రంథము 37 అధ్యాయం 23. యోబు గ్రంథము 37 అధ్యాయము 23. సర్వశక్తుడగు దేవుడు మహాత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. అగోచరు. ఆయన నీకేం అర్థం అవ్వలేదు. అగోచరుడు అర్థమైపోయింది అంటావేటి? ఆయన గురించి అంతా తెలిసిపోయింది నీకు. ఏం తెలిసిందండి ఈ లోకానికి? ఆయన గురించి చెప్పాలని ఆయన ఒకవేళ అనుకుంటే నీకు చెప్పడానికి నీకు అర్థం అవ్వదు. ఆయన చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు. ఆయన చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు. ఆయన చెప్పినటువంటి అది ఎలా చెప్తాడు? ఏ లాంగ్వేజ్లో చెప్తాడు? ఏ భాషలో చెప్తాడు? ఆయన నువ్వు ఎలా అర్థం చేసుకోగలవు? నేను పలానాని చెప్పడానికి భూమి మీద ఉన్నవి స్వల్పములైనప్పుడు ఆయన గురించి ఆయన
శక్తిని నీకెలా చూపించగలడు? జాగ్రత్తగా ఆలోచించాలి. మళ్ళీ చెప్తాను. ఆయన చాలా శక్తిమంతుడు. ఆయన గురించి చెప్పాలని ఆయన అనుకుంటే నువ్వు చూస్తున్నవి ఇవి చిన్నవి అన్నాడు. చిన్నదే చూడలేవు. ఈ ఆకాశము, ఈ భూమి మీద నుండి చంద్రుడి మీద ఎవడు నడుపుతున్నాడో తెలుస్తా నీకు? కనిపిస్తా? నీ కళ్ళు కనిపిస్తుందయా? వేరే గ్రహాలలోనికి నువ్వు ఎలా వెళ్ళగలవు? సూర్యునిలోకి ఎలా వెళ్ళగలవు? నక్షత్రాలలోనికి ఎలా వెళ్ళగలవు? ఆకాశపు అంచు ఆ నీటిలోనికి నువ్వు ఎలా వెళ్ళగలవు? ఇవన్నీ స్వల్పములు. ఈ స్వల్పములే నీకు అంతు చెక్కనప్పుడు, ఇవే నీకు ఎక్కడానికే నీకు బుర్ర సరిపోలేనప్పుడు నా గురించి నేను ఒరిజినల్గా దృశ్యమైనది నేను నీకు ఒకవేళ చూపించాలనుకుంటే నువ్వు తట్టుకోగలవా? నీ కళ్ళు వాటిని చూడగలవా? నీ చెవులు ఆ శబ్దాలు వినగలవా? అగోచరుడు, అగోచరం. పిల్లరా, చిన్నవి చూసే పొంగిపోతున్నావు. ఇది గొప్పదనుకుంటున్నావు. నువ్వు చనిపోయిన తరువాత, నువ్వు ఒకరోజు పరలోకానికి వచ్చిన తర్వాత నువ్వు చూడవలసినవి ఉన్నాయి. అది ఎలా ఉంటుంది? ఈ లోకం చూసిది పెద్దదనుకుంటే పరలోకం చూస్తే బాబోయ్ అంటావు. ఈ లోకం నూతులో కప్ప టైపు, పరలోకం సముద్రములో కప్ప. ఇది ఈ లోకమంతా నూతులో కప్ప. ఆయన స్వల్పములు నుయ్యే కదరా. పరలోకం మహాసముద్రం, అది మహాలోకం. అది అంత లోకంలో ఆయన శక్తి సామర్థ్యాలతో ఆ మహాలోకాన్ని ఆయన నిర్మించాడు. ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు అక్కడ చూసినప్పుడు అనిపిస్తుంది, బాబోయ్, కోట్ల కొలది దేవదూతలు పరలోకంలో ఉంటే కోట్ల మందికి భోజనం పెట్టడం అంటే ఏంటండి? కోట్ల మందిని నడిపించడం అంటే ఏంటండి? కోట్ల మందిని శాసించడం అంటే ఏంటండి? కోట్ల మంది భయపడిపోతున్నారు ఏంటండి? భయం భయం. వాటికి తెలుసు ఆయన శక్తి సామర్థ్యాలు. వాటికి తెలుసు, నీకు తెలీదు. నీకేం తెలుసు? గుర్రాలు, కుక్కలు, మేకలు, పులులు, సింహాలు, ఇదే కదా నీకు తెలిసింది. ఇవి చూసే అనుకుంటావు ఇంతేనా అని. ఇవి చూసే అనుకుంటావు అప్పుడప్పుడు ఏనుగు ఎంత బలం కలిగినదా అని. కానీ ఆ లోకం ఎలాంటి లోకం అండి? ఆయన ఎంత బ్రహ్మాండమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడండి. అలాంటి ఆయన్ని చూడడానికి రావాలనుకుంటున్నారా? అక్కడ ఆయన శక్తిని చూడాలనుకుంటున్నారా? అపరిమితమైనటువంటి మహాశక్తి ఆ లోకం అండి. చాలా బ్రహ్మాండంగా ఆయన నిర్మించాడు. ఆ లోకము దగ్గర ఈ లోకము చాలా చిన్నది, స్వల్పమైనది, చాలా చిన్న లోకము. ఈ చిన్న లోకానికే మనిషి ఆకర్షింపబడిపోయి ఈ లోకాన్ని పట్టుకొని మనిషి ఏదో సాధిద్దామని, ఏదో సంపాదిద్దామని మానవుడు చచ్చినంత వరకు ఈ లోకము మీద మోజు పోలేదండి. మోజు అంతే కదండి. ఈ లోకం మీద మనిషికి అర్థమైపోతే ఇది నీకు పెంట అని తెలిసిపోద్ది. అర్థం కాకపోతే సెంట్ అనుకుంటావు. అది అర్థమైపోతే ఇదే ఉందలే అంతే కదా. ఆ శక్తి నీకు అర్థమైపోతే ఇక్కడ ఏదైనా పోతే ఏం పోయిందిలే, చిన్నదే కదా, పోయింది అనుకుంటావు. కానీ నీకు అది ఎప్పుడు అర్థమవుతుంది?
ఆయన గురించి నీకు ఏం తెలుసు? ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన అంటున్నాడు అగోచరము, అగోచరం. యోబు గ్రంథం 26:14. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయన గురించి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. తర్వాత గర్జనలు చేయు మహాబలం అని అంటున్నాడు. గుసగుస విన్నావు కదా, గుసగుసే ఈ సృష్టిలో ఉన్నటువంటి శబ్దాలు. ఈ శబ్దాలన్నీ నా దృష్టిలో గుసగుసలు, చాలా చిన్న శబ్దాలు. ఉరుము శబ్దము నా దగ్గర చాలా గుసగుస లాంటిది. గుసగుసలు అంతే కదండి, గుసగుసలు దడ 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 అని బాబా అవి ఆ శబ్దాలు వస్తుంటే మనం చెవులు మూసుకుంటాం. ఆయనకి ఎలాగుంటుందట, ఎక్కడో చిన్న శబ్దం వినిపిస్తుంది చూడండి. ఉరుము శబ్దము నీకు పెద్దదైతే ఉరుము శబ్దము ఆయనకు గుసగుస, చిన్న శబ్దం. ఈ లోకంలో ఉన్న శబ్దాలు దేవుని దృష్టిలో అతనికి చిన్న శబ్దం, చిన్నది. నువ్వు 100 కిలోమీటర్లతో, 200 కిలోమీటర్లతో, 500 కిలోమీటర్లతో నువ్వు విమానంలో అని వెళ్తుంటావే, ఆయనకి ఎలాగుంటుంది? ఒరే బాబు ఎవడరా విమానం మీద వెళ్ళిపో బాబు, గోల గోలరా గోల గోలరా బాబోయ్ గోల, ఎవడాడు ఆకాశంలో తిరుగుతున్నాడు. ఆయన చిన్న గుసగుసలు. ఎలా ఉంటాయి గుసగుసలు? అంత పెద్ద విమానం శబ్దం ఆయనకి ఎలాగనిపిస్తుంది? వచ్చారా, నెక్స్ట్ క్లాస్ ఎవరిది, ఇలా వినిపిస్తుందట. అంతే కదండి, లేకపోతే ఏంటంటే డిస్టర్బెన్స్ కదండి, డిస్టర్బెన్స్ కదండి. మనకు ఎవరైనా పెద్ద సౌండ్ పెట్టేశారనుకోండి, బరా బాబు తగ్గించండి రా బాబు, తగ్గించండి, సౌండ్ తగ్గించండి. చూసారా మనకేమైపోతుందంటే ఈ లోకంలో ఉన్న శబ్దాలు మనకు పెద్ద శబ్దాలు అయిపోతాయి. కొన్ని మీటింగ్లోకి వెళ్ళిపోయినాడు, మాకు పక్కనే చెవు దగ్గరే పెట్టేస్తారు మానిటర్స్, బాబు తగ్గించి, కొంచెం తగ్గించండి 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 తగ్గించండి. మనం ఇక్కడ సౌండ్లు మనం తగ్గించాలి, ఆయనకి పూర్తిగా తగ్గిపోయి వినిపిస్తుంటాయి. ఏటండి ఆయన చెవి, ఇంత పెద్ద శబ్దము ఆయన దృష్టిలో చిన్నది, స్వల్పములు, చాలా చిన్నవి. ఈ శబ్దాలు మీకు పెద్దవి, అవి నాకు స్వల్పములు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ అబ్బబ్బబ్బబ్బా తిరుగుతుంటాయి కదండి, అతి వేగం, అతి వేగం. ఇంత వేగంగా తిరుగుతుంటే విశ్వం అంతా మహా పెద్ద పెద్ద శబ్దాలతో ఒకవేళ ఉండేది అయితే, దేవుడు అంటున్నాడు నాకు గుసగుసలుగానే అది వినిపిస్తుంది. చూడండి, గుసగుసలు. ఈ లోకంలో పెద్ద పెద్ద శబ్దాలు ఆయనకు గుసగుసలట. మరి నీ ప్రార్థన ఏం చేస్తావు? ప్రార్థన, ప్రేమగల మా తండ్రి, ఇది ఎంత సౌండ్ తక్కువ. మాట్లాడితే ప్రేమగల మా తండ్రి అంటావు, అదే ఆత్మలో చేస్తే చూడండి, ఆయన గుసగుసలు వినగలడు. నిశ్శబ్దములో ఉన్నటువంటి ఆ మనసులో ఉన్నటువంటి నువ్వు అనుకున్నవి కూడా ఆయన వినగలడు. బా, ఏంటండి ఆయనకున్నటువంటి శక్తి! ఆత్మ, 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 దానికున్న శక్తి ఎవరండి చూశారు? ఎవరు చూశారు ఆత్మకున్న ఆ శక్తి? నీకేం వినిపించింది?
దూరము నుండి ఎక్కడో ఉన్నటువంటి దూరముగా ఉన్నటువంటి ధనవంతుడు, దూరముగా ఉన్న అబ్రహాము, మధ్యలో మహాగాధం. చిన్నదనుకుంటున్నారా? పాతాళం చాలా పెద్దది, చాలా పెద్ద పాతాళం అది. అంత మహా పెద్ద పాతాళంలో అవతల వ్యక్తి ఉన్న వ్యక్తిని, వేదనకరమైన స్థలంలో ఉన్నవాడు కూడా దూరము నుండి చూసేస్తున్నాడంటే ఏటండి వాడు కన్నేటి, వాడు కనుదృష్టి ఏంటి? అంత దూరమైనది ఎలా కనిపించేస్తుంది? పిల్లరా, మనం ఇంకా సరిగ్గా ఏమీ అనుభవించలేదు, ఏవి మనం చూడలేదు. మనం అనుభవిస్తున్నవన్నీ చాలా చిన్నవి, చాలా చిన్నది. మరి దేవుడు మన కారులో వెళ్తున్నాను, 100, 110, 120, ఎంత కొట్టినా 140, ఇంకంతకంటే స్పీడ్ వెళ్ళాం. ఇంకంతే. నేను ఎంతవరకు కంట్రోల్ చేయగలను అంతవరకే వెళ్తాను. ఎవడు లేకపోతేనే వెళ్తాను. మనుషులున్న జయ్యం దూరిపోను. నాకు తెలుసు అది ఎక్కడ కంట్రోల్ అవుతుంది, ఎంతవరకు కంట్రోల్ అవుతుంది, ఎంతవరకు వెళ్ళొచ్చు, ఇక్కడ రోడ్డు బాగుందా బాగులేదా అని. ఆ వేగం, మహావేగం. అంత వేగంగా వెళ్ళాలంటేనట కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్సలేటర్ని ఇలా నొక్కితే 50, 60, 70, 80, 100, 120, 140. అదే BMW అనుకో 160, 200. వీడు తెలుసా? అక్కడ 200 స్పీడ్లో BMW కారు మీద వెళ్తుంటే ఇక్కడ మన కారుతో 60 స్పీడ్తో సమానమాట. ఇలా బ్రేక్ కొడితే బ్రేక్ ఆగిపోతుంది. 200లో కూడా చాలా ఫాస్ట్గా. 1,75,00,000. ఎంత వేగంగా వెళ్ళినా బ్రేక్ కొడితే నువ్వు తుల్లిపోయినట్టు పడదట, ప్రశాంతంగా ఆగుతుందట. అవి 160, 200. మొన్న ఒక దుబాయ్లో ఉన్నటువంటి డ్రైవరు, కువైట్లో ఉన్నటువంటి డ్రైవరు చెప్తున్నాడు, అనియా అక్కడ నేను 2 కోట్ల రూపాయల కార్లు నడిపొచ్చాను అనియా, ఇది జస్ట్ 15 లక్షల కారేననియా, అది చాలా స్పీడ్ అనియా, ఆ రోడ్లు బాగుంటాయి, అతను వెళ్ళినప్పుడు కూడా అసలు ఆ కారు బాబ్బా ఎంత వండర్ఫుల్ BMW కారు అని అంటున్నాడు. కాలుతో నొక్కితే 200, కాలుతో నొక్కితే 100, 120. నువ్వు కాళ్ళ దగ్గర పెట్టుకున్నావు యాక్సిలేటర్. మరి దేవుడు ఈ భూమిని ఎక్కడ పెట్టాడు? ఈ భూమి ఎక్కడ పెట్టాడట? పాదపీఠము. ఈ భూమిని పాదం దగ్గర పెట్టుకున్నాను రా. ఎందుకు ఈ పాదం దగ్గర పెట్టుకున్నాను? నొక్కాలి కదా. నువ్వు నొక్కితే 160, నువ్వు నొక్కితే 120, నువ్వు నొక్కితే 200. మరి నేను నొక్కితే కదండి, ఆయన నొక్కితే భూమి ఒక గంటకు 67,000 మైళ్ళట. బా, 67,000 గంటకి. నువ్వు ఒక గంటకు మహా అయితే 100, 120, 160. ఎక్కడి నుండి విజయనగరం 1 అవర్ 50 కిలోమీటర్స్. 100లో వెళితే విజయనగరం 50 కిలోమీటర్లకి 100లో వెళ్ళాలి. ఆయన అంటున్నాడు, నడపాలనుకుంటే నాతో నడపండి, నడపాలనుకుంటే నాతో నడపండి. నేను గంటకి భూమిని 67,000 మైళ్ళు. బా, ఏమి స్పీడ్ అండి ఆయన, ఏమి స్పీడ్ అండి ఆయన.
నేను కారులో స్పీడ్గా వెళ్తుంటే ఆయన భూమి మీద ఎక్సలేటర్ ఇస్తుంటే భూమి కదులుతున్నట్టు నాకు అనిపించింది. అప్పుడే అనుకున్నాను, బా టాపు మీరు, గొప్ప స్పీడ్ కదా మీరు. మరి ఆ స్పీడే కదా మనకు వచ్చింది. అంతే కదండి, ఆ స్పీడే కదా, మిక్కిలి మెల్లనైన స్పీడ్. 120 మనకు చాలా ఎక్కువ వేగం. దేవుడు గంటకి 67,000 మైళ్ళ వేగం అయితే ఆయనకి ఇదేం స్పీడ్ రా, స్వల్పములు. ఆయనకట్ట ఇది స్వల్పములు. ఇంకా స్పీడ్ నేను ఇంకా ఓపెన్ చేయలేదు. నేను వేగం ఒకవేళ పెంచితే ఎలా ఉంటుంది? నేను ఇంకా పెంచలేదు. స్వల్పములు. ఇదేం డ్రైవింగ్ నాకు? నేను నడపాలనుకుంటే, నేను పరిగెత్తాలనుకుంటే, బా దేవుని స్పీడే స్పీడ్ అండి బాబు. దేవుడు ఎంత స్పీడ్ అండి. సూర్యుడు ఒక సెకనుకు 200 కిలోమీటర్లాట. సూర్యుడు స్పీడ్ ఎంత తెలుసా? సెకనుకు 200 కిలోమీటర్లు. చంద్రుడు భూమి చుట్టూ గంటకు 2288 మైళ్ళ స్పీడ్ అట. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి. దానిని నడిపింది ఆ వేగం నాదే. భూమిని నడిపించిన వేగం నాదే. సూర్యుని నడిపించిన వేగం నాదే. ఇంత వేగం వెళ్తున్నానంటే నువ్వు నడిపే వేగం ఎంత, నా వేగం ఎంత? నా వేగం నా దృష్టిలో మిక్కిలి స్వల్పములు. అయితే ఆయన ఎలా నడుపుతాడు? ఆయన ఎలా డ్రైవింగ్ చేస్తాడు? ఆయన బస్సు నడిపేది డ్రైవర్, ఓడ నడిపేది కెప్టెన్, ఫ్లైట్ నడిపేది పైలట్. ఈ సృష్టి నడపడానికి దేవుని వేగం ఎంత? ఏం వేగం అండి ఆయన? ఎలా నడుపుతాడండి? ఏంటండి అసలు ఆ వేగం? ఏంటండి అసలు అది? మానవులు టెక్నాలజీ. ఇక్కడ ఫోన్ కొట్టి అమెరికా వెళ్ళాలంటే సుమారు నీకు 16 అవర్స్ పడుతుంది. 16 గంటలు ప్రయాణం చేయవలసినటువంటి నువ్వు వితిన్ సెకండ్స్లో అమెరికాలో ఉన్నటువంటి వాడితో నువ్వు మాట్లాడుతున్నావు అంటే, అబ్బాయి నీకెంత వేగం ఉందా? నీ దగ్గర ఎంత టెక్నాలజీ ఉందా? అయితే నేను చెప్తున్నాను, ఇవి స్వల్పములు. ఈ టెక్నాలజీ నాదే. సెల్ నాది, నెట్ నాది, వైరు నాది, టెక్నాలజీ నాది, శాటిలైట్ నాది, గాలి నాది. ఈ ప్రయాణం చేయడానికి వాడుకుంటున్నటువంటి మెటీరియల్, మ్యాటర్, ఆకాశం ఇదంతా నాది. ఇది చాలా చిన్నది. ఎలా ఉంటాడండి ఆయన? ఆయన ఎంత వేగంగా నడుపుతాడండి ఆయన. చూడండి ఏమనుందో. యోబు గ్రంథము 37:12. యోబు గ్రంథము 37:12. ఆయన వలన నడిపింపబడినవై సూర్యుడు, చంద్రుడు, భూమి. నేనే నడుపుతున్నాను, వేగంగా నడుపుతున్నాను. నువ్వు నడిపితే యాక్సిడెంట్ అవుతుంది. నేను నడిపితే అసలు యాక్సిడెంటే అవ్వదు. ఎన్ని వేల కిలోమీటర్ల వేగంతో వెళ్ళినా, ఒక సెకనుకు 200 కిలోమీటర్ల వేగంతో సూర్యుడిని నడిపినా, నా డ్రైవింగ్ ఏంటి, నా స్పీడ్ ఏంటి, నా పవర్ ఏంటి? నువ్వు నడిపితే కుదిపేస్తావు. నువ్వు డ్రైవ్ చేస్తే బ్రేకులు కొట్టేసి ముందుకొచ్చి పళ్ళు రాలిపోయి. ఇదే కదండి. నీ డ్రైవింగ్ ఎక్కడ, నా డ్రైవింగ్ ఎక్కడ? నీ స్పీడ్ ఎక్కడ, నా స్పీడ్ ఎక్కడ? నా స్పీడ్ ముందు నా స్పీడు మిక్కిలి స్వల్పములు. అస్సలు ఎలా ఉంటుంది?
నెక్స్ట్ వీక్. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీరెంత గొప్పవారు అది మాకు చెప్పడానికి కూడా మీరు చేసిన స్వల్పములే మాకు ఎక్కువైపోయాయి. ఇది మీ పిల్లలు అర్థం చేసుకోవాలి. మీరంటే ఏంటో ఈ లోకానికి మేము చెప్పాలి. మీ గురించి మీరు రాశారు. రాయబడిన మాటలు మేము పరిశీలించగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.